హలో ఫ్రెండ్స్, రెండో ప్రోమో వచ్చింది కదా. మొదటి ప్రోమో మనం వీడియో పెట్టాము చూడండి. రెండో ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో చూసి ఈ వీడియో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రోమోలో ఏముంది, వాళ్ళందరూ ఓనర్స్, ఇంట్లో ఓనర్స్ అంటే కామనర్స్, ఓనర్స్ కదా. ఇక్కడ ఆ ఇంట్లోకి వచ్చి అందరూ చిల్ అవ్వటం, అందరూ భోజనం చేయటం, కలిసి వండుకోవడం చేసి జరుగుతూ ఉంది. అక్కడ బిగ్ బాస్ ఏమన్నాడు, మొత్తం బయటికి రండి, లివింగ్ రూమ్కి రండి, ఓనర్స్ టెనెంట్స్ వాళ్ళు బయటికి రండి అని చెప్పారు. పిలిచి ఏమన్నారు, మీరు ఇక్కడ చిల్ అవ్వటానికి కాదు, తినే ప్లేట్లు కూడా వదిలేసి వచ్చేసేమన్నాడు బయటికి. కామనర్స్గా ఉండాలని చెప్పారు. ఆ ప్రోమోలో చూపించారు మనకి. దానికి సంబంధించి హరీష్ గారు ఫుడ్ తీసుకెళ్తే హరీష్ గారి మీద తనూజ అరుస్తుంది ప్రోమోలో. అది ఎందుకు అరుస్తుంది, హరీష్ గారు బిగ్ బాస్ ఫుడ్ ఇవ్వద్దంటే ఫుడ్ ఎందుకు ఇస్తున్నాడు, ఇక్కడ చిల్ అవ్వటానికి వాళ్ళు టెనెంట్స్ వాళ్ళు ఓనర్స్తో ఎందుకు చిల్ అవుతున్నారు, ఎందుకు వచ్చారు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రోమోలో దాన్ని బట్టి మాట్లాడుకుందాం. ఓకే, హరీష్ మాత్రం నేనే నియంత అనుకోవడం మాత్రం కొంచెం తగ్గాలి. లైవ్లో అయితే బీభత్సంగానే ఉంది. మనీష్ గారి మీదకి వెళ్ళాడు. నీకు బ్యాడ్జ్ లేదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకేం అవసరం అన్నట్టు మనీష్ గారితో మాట్లాడుతున్నాడు. బ్యాడ్జ్ లేకపోతే మాట్లాడకూడదా, అక్కడ మాట్లాడాడు. తర్వాత భరణి గారి దగ్గరికి వెళ్ళి, నేను నీకు ఇద్దాం అనుకున్నాను కిచెన్ డ్యూటీ, పుషప్ అయినట్టు ఉంటుంది కదా, అందుకని నీకు క్లీనింగ్ డ్యూటీ ఇద్దాం అనుకున్నాను అని అంటాడు. వేరే వాళ్ళ ఆటలో కూడా దూరిపోయి మాట్లాడుతుంటాడు. వాళ్ళు ప్రియ మాట్లాడుతుంది కిచెన్ గురించి, మళ్ళీ ఈయన పోయి మాట్లాడతాడు. అన్నిట్లో దాంట్లో ఏరుపెట్టేస్తున్నాడు, దూరుతున్నాడు. మరి అది ఎంతవరకు వెళ్తుందో, మరి అది వాళ్ళు దాన్ని గెస్ చేసి ఏమన్నా నామినేషన్ టైంలో పెడతారో. మళ్ళీ అంటాడు, ఇగో ఫ్రూట్స్ ఇస్తా అంటాడు. ఇదిగో ఫ్రూట్స్ వరకే, ఇది నామినేషన్లో మాత్రం నెక్స్ట్ రోజులో నామినేట్ చేసేస్తా, దాని లెక్క వేరు అంటాడు. మళ్ళీ కూర్చొని నేను ఇచ్చి పడేస్తాను మా వాళ్ళైనా సరే, ఒక్కడే కూర్చొని ఎత్తుకు పై ఎత్తులు వేసే రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటాడు ఒక్కడే. మొత్తం ఏదో హరీష్ గారు ఏదో తేడా ఉంది. మరి వాళ్ళు గెస్ చేసి మళ్ళీ దాన్ని ఏమైనా ఇది చేస్తారేమో చూడాలి మనం. ఇది ఫ్రెండ్స్ ప్రోమో లైవ్లో జరిగింది. ప్రోమో చూసి ఇది చూస్తే ఈ వీడియో వింటే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, లైవ్లో ఇది జరిగిందా. అసలు హౌస్లో ఏం జరిగిందంటే, ఉదయాన్నే వీళ్ళు నిన్న మనం పొద్దున వీడియోలో కూడా పెట్టుకున్నాం. నాకు సార్ ఏం చెప్పాడు, ఓనర్స్ టెనెంట్స్ వేరు చెప్పాడు కదా. మళ్ళీ అప్పటికి ఏం చెప్పారు, మీరు అప్పచెప్పిన పనులు కూడా శుభ్రంగా చేయకపోతే, మీరు మానిటరింగ్ తప్పు చేస్తే పనిష్మెంట్ మీకే ఉంటుంది, ఓనర్స్ అయినా కానీ బిగ్ బాస్ చేతిలో చెప్పారు కదా. బిగ్ బాస్ రూల్స్ని అతిక్రమించి అక్కడ వ్యవహరిస్తున్నాడు హరీష్. నేనే నీ ఎంత అన్నట్టు వ్యవహరిస్తున్నాడు అక్కడ. ఎందుకంటే మళ్ళీ బిగ్ బాస్ రూల్స్కి వ్యతిరేకంగా చేస్తే ఇంతకుముందు షోల్లో నాకు సార్ కానీ పనిష్మెంట్లు ఎలా ఇచ్చారు, ఎలా కోప్పడ్డారో మనం చూసాం కదా. వాళ్ళు రూల్స్ ఎందుకు పెడతారు, ఆ రూల్స్ని బట్టి పోవాలి కదా. ఏదైనా నేను తీసుకుంటాను, ఏ రూల్స్ అని నేను పడతాను అనేది ఒకటి. వాళ్ళ నోటి కాడ ఫుడ్ నేను తీసుకోనని హరీష్ అంటాం. అంటే ఫుడ్ బిగ్ బాస్కి ఏమన్నా రోజు అలవాట వాళ్ళ నోటి కాడ ఫుడ్ తీసుకోవటం? కరెక్ట్ కాదు కదా అది. వాళ్ళు తినే ఫుడ్ నేను తీసేయను అంటే అంత మానవత్వమా? మిగతా వాళ్ళకి లేదు అంత మానవత్వం. కొంచెం హరీష్ ఎందుకు ఎక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది. పొద్దున బ్యాడ్జెస్ దాంట్లో కూడా వాళ్ళు మాట్లాడుతుంటే తను వెళ్ళి మాట్లాడటం, మీరు ఆగండి నేను చెప్తానంటాం. అంటే మొత్తం లీడర్షిప్లా చేసేస్తున్నాడు అక్కడ. భరణి ఎంత ఫ్రీగా ఎంత బాగా మాట్లాడుతున్నాడు, మరి మొత్తం నేనే నియంత్రణ అన్నట్టు మాట్లాడేస్తున్నాడు. హరీష్ కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది. అది తగ్గించుకుంటే మంచిదేమో, మరి చూడాలి. హౌస్లో ఏం జరిగిందంటే, అందరూ వచ్చేసారు. మామూలుగా వచ్చేసి ఫుడ్ తింటా ఉన్నారు. ఉదయం కాబట్టి అందరూ ఫుడ్ తయారు చేసుకొని తింటా ఉన్నారు. తినే టైంకి వీళ్ళు ఏం చేస్తున్నారు, టెనెంట్స్ దగ్గరే ఉండాలి, ఫుడ్ కూడా అక్కడికే తీసుకెళ్ళి తినాలి. వీళ్ళు ఇక్కడికి వచ్చేసి తినేసి బెడ్ మీద దుర్లాడుతూ ముచ్చట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ అట్లా ఉన్నారు. బాగా చిల్ అవుతున్నారు. అది చూసేటప్పటికి బిగ్ బాస్కి మండింది. నేను ఏం చెప్పాను, వీళ్ళు ఏం చేస్తున్నారని అరిసేసాడు అక్కడ. అరిసిన తర్వాత తనూజ హరీష్ని ఎందుకు అరుస్తుందంటే, వాళ్ళు తినే ఫుడ్ కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు కదా, ఏం తినలేదు. మరి ఇమ్మానేలు పాపం అప్పుడే పెట్టుకుని తింటున్నాడు, ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు ఇమ్మానేలు. అది లైవ్లో చూసాము, ఇదంతా ప్రోమోలో చూపించలేదు. ప్రోమోలో అట్లా తింటున్నాడు చూపించాడు. ఆ ముద్ద పెట్టుకునేవాడు పెట్టేసి వెళ్ళాడు కదా పాపం. ఇమ్మానేలు ఆకలి అవుతుంది అంటున్నాడు. వాడికి ఏమైనా ఫుడ్ ఇద్దాము అని తీసుకొస్తున్నాడు హరీష్. తీసుకొస్తుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు, నువ్వు ఆగు అట్లా ఇవ్వద్దు, నువ్వు మరి రూల్స్ వ్యతిరేకిస్తే మళ్ళీ పనిష్మెంట్ మనకే పడుతుంది, నువ్వు ఆగు అని ఎంట పడ్డాడు ఆపమనే. కాదు, ఏమైనా నేను తీసుకుంటాను ఫుడ్ తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఫ్రూట్స్ అవన్నీ తీసుకోండి మీరు, ఏమనంటే నేను చూసుకుంటాను. ఏం చూసుకునేది, అది బిగ్ బాస్ హౌస్, హరీష్ ఇల్లు కాదు అది చూసుకోవడానికి. నేను చూసుకుంటాను, ఏది వచ్చినా నేను తీసుకుంటాను, నేను భరిస్తాను, ఏ పనిష్మెంట్ అని నేను తీసుకుంటాను. అంటే పనిష్మెంట్ ఆయన ఒక్కడిస్తే సరే, హౌస్ మొత్తానికి ఇస్తే
మనం మొత్తం భరించాలి కదా, ఏం చేసిన తప్ప అందరూ భరించాల్సి వస్తుంది కదా పనిష్మెంట్. ఆడ పెట్టగానే పవన్ కళ్యాణ్ ఆపుతూనే ఉన్నాడు, పెట్టేశాడు అక్కడ. మీరు తీసుకోండి నేను చూసుకుంటా అంటున్నాడు. తనుజ వచ్చేసి మాత్రం ఆపమంది, మాకొద్దు, మేము తీసుకోం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇస్తారు, ఎందుకు ఇస్తున్నారు అని అంటే, మీరు తినే ఫుడ్ అక్కడ పెట్టొచ్చారు కాబట్టి ఇస్తున్నాను అని అంటే, ఇమ్మానుయేల్ కూడా ఆకలి అవుతుంది అంటున్నాడు, అందుకు ఇస్తున్నా అన్నాడు. ఆ మధ్యలో కూడా హాల్లో హరీష్ అటు ఇటు తిరుగుతూ ప్రియాని అడుగుతాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని. ఎందుకు, తినకుండా వెళ్ళారు కదా, తినే ప్లేట్లు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు కదా, అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రియాని కూడా అడుగుతాడు. అడిగితే ఏదో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అన్నది. అంటే అప్పటి నుంచి వాళ్ళ మీద కన్నేసి ఉంచాడు హరీష్, ఎందుకంటే తినకుండా వెళ్ళారు కాబట్టి. ఇక్కడ తనుజ వ్యతిరేకించింది, వద్దొద్దు మాకు ఆ పనిష్మెంట్ వస్తే మరి ఎట్లా అందరికి ఇస్తారు కదంటే, నేను తీసుకుంటా అన్నాడు. నీకు ఒక్కడికైతే ఓకే, అందరికి వస్తే అందరు భరించాలి కదా, అందుకని మాకొద్దు, వాళ్ళు ఎప్పుడు ఫుడ్ ఇస్తారు అప్పుడే తింటాం మేము, మీ ఫుడ్ మాకొద్దు, తీసుకెళ్ళిపోమని కొంచెం రియాక్ట్ అయింది తనుజ. చాలా కోపంగా మాట్లాడింది, వద్దు మాకని. రూల్స్ కరెక్ట్ కదా మరి, అది వాళ్ళకి ఫుడ్ ఇచ్చేటప్పుడు వీళ్ళ ఫుడ్ ఎందుకు, అదే కదా అక్కడ బిగ్ బాస్ కాన్సెప్ట్. ఫుడ్ తోటి కడుపు ప్రజలు కదా తగాదలాడుకుంటారనే కదా పెట్టేది కాన్సెప్ట్ అక్కడ. తనుజ బాగా మాట్లాడింది, పవన్ కళ్యాణ్ ఆపాడు. నువ్వు మీ హౌస్లో అందరూ ఒపీనియన్ తీసుకురా అని భరణి గారు అన్నారు. అందరూ ఒప్పుకున్నారు అని అంటే, ఒప్పుకుంటే మరి వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు అన్నాడు భరణి గారు. ఎందుకంటే వాళ్ళు ఆపారు, అందరూ ఇవ్వమని ఒప్పుకున్నారు, మళ్ళీ మరి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తే ఎట్లా అనేది అక్కడ తనుజ కోప్పడింది బాగా. ఓకే, అయిపోయిన తర్వాత ఇక పాపం కూర్చున్నారు, ఇంకేం చేస్తారు, ఆకలి అవుతున్నాయి, కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. లైవ్లో జరుగుతుంది ఇదంతా. మాట్లాడుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళు లేచి మిగిలిన వాళ్ళు ఎంతమంది 9 మంది కదా సెలబ్రిటీలు, ఒక్కొక్కళ్ళు మిగిలిన వాళ్ళు ఎలా అర్థం చేసుకునేది చెప్తా ఉన్నారు. సుమన్ శెట్టి చెప్పి అయిపోయింది, భరణి గారు వచ్చి సుమన్ శెట్టి చెప్పేటప్పుడు భరణి గారు కూర్చోన్నాడు, నవ్వుతున్నాడు. అది అయిపోగానే అన్నాడు, అందుకే మీరందరంటే నాకు చాలా బాగా ఇష్టం అన్నాడు. పక్కనే ఈ దమ్ము శ్రీజ ఉంది కదా, దమ్ము మామూలు దమ్ము కదబ్బా అంది. మరి అంది, నేను అంటే అందరంటే ఇష్టం అంటే అందరిలో అమ్మాయి కూడా ఉంటుంది కదా, అమ్మాయి కూడా ఉంటుంది కదా, ఆలోచన ఉండదా, మరి నేను ప్రత్యేకంగా అడిగింది. అడగానే ఆయన ఏం చేశాడు, నవ్వాడు. అంటే అందరంటే అమ్మాయి కూడా వస్తుంది కదన్న ఆలోచనతో నవ్వింది. ఇప్పుడు సపరేట్గా అమ్మాయి నేనంటే ఇష్టం లేదా అని అడిగితే ఎట్లుంటుంది అక్కడ, వేరే విధంగా వెళ్తాం బయటికి. అందుకని నవ్వు ఊరుకున్నాడు, ఏం మాట్లాడాలి. ఇక వచ్చేసింది లోపలికి వచ్చేసి అక్కడ ప్రియా పవన్ కళ్యాణ్ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వచ్చేసి నేను వెళ్ళాను అక్కడికి, వెళ్ళేటప్పుడు భరణి గారు మీ అందరంటే ఇష్టం అన్నాడు. చూడండి పుల్లలు పెట్టడంలో, అంటే ఒక పాయింట్ని అర్థం చేసుకోవటంలో అంత గెస్సింగ్ చేసి గేమ్ని అర్థం చేసుకునే దమ్ము శ్రీజ ఒక మాటని ఎన్ని విధాలుగా చెప్తుందో చూడండి. ఇక్కడికి వచ్చి మంచిగానే అన్నాడు ఆ మాట, ఆయన అది తీసుకొచ్చి ఇక్కడ సాడీగా చెప్తుంది ప్రియవాడికి అన్నాడు. నేను అని అంటే ఏమైనా చెప్తాడేమో అనుకున్నాను, ఏం చెప్పలేదు, నవ్వు ఊరుకున్నాడంటే తప్పే ఉంది, అది సాడీగా చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పగానే ప్రియ ఏమో అమ్మో వాళ్ళు నమ్మొద్దు అసలు, వాళ్ళు సామాన్య కదా ఫ్రెండ్లీగా ఉంటున్నారు కానీ వాళ్ళు అంత ఫ్రెండ్లీ క్యాండిడేట్స్ కాదు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని ప్రియ అంటుంది. అంటే ఏమంటుంది, మనం గేమ్ ఏదేదే నమ్మొద్దు అసలు ఎవరిని ట్రస్ట్ చేయకూడదు, మనం ఎవరాట వాళ్ళు ఆడుకోవాలి, ఎవరు అట్లా ఉండాలి, మనం కలవాలని వెళ్తుంటే వాళ్ళు కలవనీయట్లేదు, వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి మనం తక్కువగా చూస్తున్నారు అని శ్రీజ అంటాం. అసలు అడేం లేదు, కల్పించుకోరు, ఏం చెప్తుందిరా బాబోయ్ అనిపించింది. అసలు మనం కలవని వెళ్తుంటే వాళ్ళు కల్పించుకోవట్లేదు, అట్లా కుదురుతుంది, మనం దూరం పెడుతున్నారు వాళ్ళు అని ఇక్కడ శ్రీజ చెప్తుంది ప్రియతోటి. పవన్ కళ్యాణ్ అంటే ఉదయాన్నే రీతు చౌదరిని ఒక మాట అన్నాడు. రీతు చౌదరి ఆల్రెడీ ఉంది, నా నోడు దూరం ఉంది కదా. పవన్ కళ్యాణ్ అన్నాడు, నిజమే నీకు నోడు దూరం ఉంది కరెక్టే అన్నాడంట. ఇప్పుడు దానికి ఎంత రాదాంతం అవుతుందో మళ్ళీ. అయిపోయిందా పాపం భరణి గారు. అయిపోయిన తర్వాత భరణి గారికి విషయం తెలియదు కదా, భరణి గారు వంతు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అందరి గురించి. మాట్లాడుతూ ఉంటే భరణి గారు ఏమన్నారంటే, మీ అందరితో నాకు నేను మంచిగా కలిసిపోతున్నాను, నేను వాళ్ళతో కలవలేకపోతున్నాను అన్నాడు. ఎవరితోటి, కామనర్స్ తోటి కలవలేకపోతున్నాను నేను అన్నాడు. ఎందుకు అన్నాడంటే, వాళ్ళు ఇప్పుడు శ్రీజ ఎట్లా అర్థం చేసుకుంటుందో రాగుగా, వాళ్ళు కూడా అట్లా అర్థం చేసుకుంటున్నారు ఎవరుకోండి. ఇద్దరికి కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల రాంగ్ అర్థం వస్తుందేమో నేను అనుకోండి. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళు కామనర్స్ సెలబ్రిటీలుగా వచ్చారు లోపలికి. ఆయన కలవలేకపోతున్నానంటే, ఎందుకు కలవలేకపోతున్నానంటే గోడ కట్టేసుకుంటున్నారు మధ్యలో, అంత ఫ్రీగా రావట్లేదు మన దగ్గరికి, అందుకే వాళ్ళతో కలవలేకపోతున్నానేమో భరణి గారు అంటున్నారు. ఇక్కడ శ్రీజ ఏమంటుంది, మనం కలవాలంటే వాళ్ళు కలవనివ్వట్లేదు, అడ్డుగా ఉంటున్నారు, ఏందో మరి దూరం వెళ్ళిపోతున్నారు అనేమో శ్రీజ అంటుంది.
చూడండి ఇట్లా వీటి మీదే రేపు నామినేషన్ టైంలో కూడా రచ్చలేదు ఇట్లాంటి అనవసరమైన మాటల వల్లే. ఓకే, ఇది లైవ్లో జరిగింది, ప్రోమోలో కూడా వచ్చింది అదే. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.